మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు పుట్టక తప్పదు. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, మనుషులు ఒకసారే జన్మించి మరణించి అటు తరువాత తీర్పు తీర్చబడునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మరణానికి రంగు రుచి భేదం అనేది లేదు. మరణము ఎవరికి ఏ స్థలములో అయినా రావచ్చు. మరణం అనేది చిన్నలకు పెద్దలకు తేడా లేదు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ లోకములో ఉండే స్థిరుడెవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అందరూ ఒక అబద్ధం ఉన్నది, ఒక నిజం ఉన్నది. ఎప్పటికీ బ్రతుకుతామన్నది అబద్ధము, ఏదో ఒక రోజు మరణిస్తామన్నది సత్యము, నిజమున్నది. పిల్లరా, మనిషి ఈ లోకములో జన్మించి 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు బ్రతికి మరణిస్తున్నారు. మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు అనే ప్రశ్న చాలా మందికి తెలియదు. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చారంటే, నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఏ విషయంలో మానవుడు నశించిపోతున్నాడు? పాపములు, శాపములు, బంధకములు, త్రాగుడనే బంధకములు, వ్యభిచారమైన బంధకములు, గుటుకాలైన బంధకములు, ఇలా రకరకాలమైన పాపముల చేత బంధించబడి మనిషి నశించిపోతున్నాడు. ఆ నశించిపోతున్న మనిషిని నిత్య స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి, ఆయన క్షేమం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషులందరి నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం అర్పించారు. మనిషి చేతులు చేసిన తప్పిదం వలన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. మనుషులు నడిచిన వ్యర్థమైన నడతల వల్ల కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. మనుషుడు చేసిన వ్యర్థమైన తలంపుల వల్ల ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. మనిషి శరీరంతో చేసిన ప్రతి తప్పిదం వల్ల ఆయన శరీరానికి కొరడా దెబ్బలు భరించారు. ఆయన నీతిమంతుడు, ఏ తప్పిదమును చేయలేదు. పిల్లారా, మనిషి జన్మలో పాపం ఉన్నది. మనిషి జన్మతః కర్మతః పాపము చేత బాధపరుచున్నాడు. యేసుక్రీస్తు జన్మలో పరిశుద్ధత, పవిత్రత ఉన్నది. ఆయన కన్యకకు జన్మించాడు. జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మనుషులకు ఎంతో మందికి మేలు చేశాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, కుంటి వారిని నడిపించాడు, చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి లేపాడు. అంత మాత్రమే కాదు, మనుషులందరి పాపముల కొరకు శిలువలో ఆయన సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా 3వ దినమున తిరిగి లేచాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును శుద్ధి చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవంలోనికి దాచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, ఎన్నేళ్ళున్నా ఏరు తప్పదు, 3 ఏళ్ళున్నా చావు తప్పదు. మనిషికి ఏదో విధంగా మరణం అనేది. ఈ మరణం నుండి తప్పించడం కొరకు, నిత్య జీవం ఇచ్చడం కొరకు పిల్లారా, ఈ లోకంలో మనిషిలో 3 ఉంటాయి: ప్రాణము, శరీరం, ఆత్మ. ఈ శరీరం చచ్చిపోయినప్పుడు కాల్చివేయబడుతుంది లేదా సమాధి చేయబడుతుంది. ఆత్మకు చావు అనేది ఉండదు. పిల్లారా, ఈ ఆత్మ 2 స్థలాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఒకటి స్వర్గము, రెండవది నరకము. స్వర్గానికి ఎవరు వెళ్తారయ్యా? మంచి పనులు చేసేవారు వెళ్తారు. ఈ లోకంలో మంచి వారు ఎవరు లేరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పిల్లారా, కనుక యేసుక్రీస్తు మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంజయుడిగా లేచారు. యేసునందు విశ్వాసం ఇస్తే స్వర్గము, వైకుంఠం ఉన్నది. యేసునందు విశ్వాసం లేకపోతే నిత్య నరకం ఉన్నది, అగ్ని ఆరదు, పురుగు చావదని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కనుక పిల్లారా, మీకు యేసుక్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిందే కడపత్రికలు చదవండి. ఇక్కడ దైవ సేవకులు డేవిడ్ రాజయ్య గారు ఉన్నారు, మోజేసయ్య గారు ఉన్నారు. మీరు యేసుక్రీస్తుని గురించి ఎక్కువ తెలుసుకోండి. నిత్య జీవానికి వారసులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరణానికి ముందు యేసుని రక్షకుడిగా అంగీకరించండి. యేసే మార్గం, యేసే సత్యము, యేసే జీవము, యేసు ద్వారానే నిత్య మోక్షం ఉన్నదని ఈ ఉదయ కాలంలో ప్రకటించడానికి మేము గ్రామానికి వచ్చాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా,